ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఇప్పటి వరకు కూడా మనం పాఠంలోను స్తుతి ఆరాధనలోను దేవుని నామాన్ని మహిమపరిచాము. మరి యొక్క ప్రాముఖ్యమైన అంశంలోనికి మనం వచ్చి ఉన్నాము. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాము. ఇప్పటికే సమయం 9 కావస్తుంది కనుక వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఈనాటి ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదివి ఈనాటి ధ్యానంలోనికి మనం వెళదాం. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు ఈ యొక్క సందేశమును ఒక పేరు పెట్టాలి అని మనం అనుకుంటే ఆ పేరు పెట్టే ఒక నామకరణం ఏంటంటే, ఈరోజు సందేశానికి ప్రభు ఇచ్చిన నామకరణం నీ పరిస్థితులు అన్నీ మార్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన పరిస్థితి ఏదైనా, ఒకవేళ వింటున్నా నీ పరిస్థితి ఏదైనా, నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా కూడా ఏ పరిస్థితినైనా మార్చగల దేవుడే నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో ఒక మట్టిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బొమ్మగా చేశారు అని వ్రాయబడి ఉంది. ఆ బొమ్మని ఎప్పుడైతే నాసికా రంధ్రాల్లో నుంచి ఆయన యొక్క ఊపిరిని ఊదారో ఆ మట్టి కాస్త మనిషిగా మారినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే మనం ఒకసారి గమనిస్తే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 27వ వాక్యాన్ని కనుక మనము గమనించినట్లయితే, మారని దేవుడై ఉండి ఆయన కాలములను సమయములను మన పరిస్థితులను మార్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మారనండి. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉండు దేవుడు. ఆయన మారడు కానీ మన యొక్క ప్రతి సమస్యను మార్చే దేవుడే నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ ఒక మట్టిని మనిషిగా మార్చే ముందు ఆయన చేసిన ఆలోచన ఏంటంటే, ఇదిగో ఈ యొక్క భూమిని, ఆకాశమును, సకల చరాచర సృష్టిని సృష్టించిన తరువాత ఆయనకు వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, ఇదిగో మనతో పాటు మనలాగా ఆలోచించగలిగే, మనలాంటి స్వభావము కలిగిన, మన స్వరూపము కలిగిన ఒక మనిషిని మనము తయారు చేద్దాము అని దేవాది దేవుడు అనుకున్నాడు. ఇక్కడ మనము అని చెబుతున్నాము అంటే అక్కడ ఎంతోమంది ఇంకప్పటికే ఉన్నారు అని కాదు, కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రిత్వం, ఆ యొక్క 3 స్వభావాలు కలిగిన ఆ యొక్క త్రిత్వం గురించి బైబిల్ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కనుక మన స్వభావంలో తయారు చేయాలి అనుకున్నప్పుడు ఒక మట్టిని దేవాది దేవుని స్వరూపములో తయారు చేశారు. అయితే అది మట్టి బొమ్మగానే అది ఉన్నది. ఎప్పుడైతే దేవాది దేవుడు ఆయన ఊపిరిని, ఆయన ఆత్మను ఆ యొక్క మట్టి బొమ్మలోనికి నాసికా రంధ్రముల ద్వారా ఊదారు, వెంటనే ఒక రెప్పపాటులో వెనువెంటనే, ఎంతో కాలం పట్టలేదు కానీ ఇదిగో మనము మనిషిగా తయారైనట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఈ యొక్క అన్నీ ఆలోచించే ఈ యొక్క బ్రెయిన్ కానీ, మెదడు కానీ, చూసే కళ్ళు కానీ, వినే చెవులు కానీ, వాసన పీల్చే ముక్కులు కానీ, మాట్లాడే నాలుక, నోరు, పెదవులు కానీ, ఈ యొక్క చేతులు, కాళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ఈ యొక్క కిడ్నీలు,
మనం గమనిస్తే ఈ శరీరంలో ఉన్న ప్రతిదీ కూడా ముందు మట్టిగా ఉన్నప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎప్పుడైతే ఆయన ఆత్మను మనలోనికి ఊదారో, పంపించారో, కనురెప్ప పాటులో ఈ అవయవాలన్నీ కూడా కలిగాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మట్టి బొమ్మను మనిషిగా మార్చిన దేవుడు, ఆయనలాగా ఆలోచించగలిగ మనిషిగా చేసిన దేవుడు, ఆయన లాంటి స్వరూపంలో తయారు చేసిన దేవుడు, ఆయన వంటి ఆలోచనలు కలిగి ఉండగలిగేలాగా చేసిన దేవుడు మన సమస్యను తీసివేయలేడా? మన కష్టాన్ని తీసివేయలేడా? మన ఒంట్లో ఉన్నటువంటి వ్యాధి బాధలను తొలగించలేడా? ఒక్కసారి గమనించండి. నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన ప్రతి పరిస్థితిని మార్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము గమనించినట్లయితే ఇక్కడ ఆయన చేసే మార్పుల్లో గొప్ప మార్పు, ఆయన చాలా మార్పులు చేయగలడు. ఈ మార్పు చేయలేడు అని మనము చెప్పలేము. కానీ ఆయన చేసే మార్పుల్లో ఒక గొప్ప మార్పుని గనక మనము ఆలోచన చేయగలిగితే ఆ గొప్ప మార్పుల్లో ఒక మార్పు ఏంటంటే, ఇదిగో మనలను మార్చగల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మార్పు, అందుకే మనం ఎప్పుడూ కూడా నన్ను మార్చు నాయనా, నన్ను మార్చు దేవా, నా స్వభావాన్ని మార్చు, నా ప్రాచీన స్వభావం పోవాలి, నా పాప స్వభావం పోవాలి. ఇదిగో నేను నీలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలనే కదా నీవు నన్ను సృష్టించావు. అయితే పాపము ద్వారా ఇదిగో నేను నీ స్వభావాన్ని కోల్పోయాను. కనుక నన్ను మార్చు నాయనా, నన్ను మార్చు దేవుడా అని మనము అడగగలిగితే ఖచ్చితముగా ఆయన మనల్ని మార్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఒక్కసారి మనం మొర్దెకై జీవితాన్ని కనుక చూసుకున్నట్లయితే, మొర్దెకై ఎవరు? ఒక బానిస. ఎక్కడుండేవాడు? రాజు, 127 సంస్థానాలకి అధిపతి అయిన ఆహష్వేరోషు రాజు సంస్థానములో, ఆ కోటలో గుమ్మము దగ్గర ఒక పాలకుడు, అంటే ఒక వాచ్మెన్ లాగా గేటు దగ్గర కాపలా కాసే ఒక వ్యక్తి ఈ యొక్క మొర్దెకై. అయితే ఈ మొర్దెకై ఎవరంటే యూదుడు, దేవుని మనిషి. ఈ మొర్దెకై అసలు ఒక వాచ్మెన్ స్థానంలో ఉన్నాడు. ఎవరు గుర్తింపని స్థానం. అందరూ వస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళకి ద్వారాన్ని తీస్తూ ద్వారాన్ని మూస్తూ ఉండే ఒక సాధారణమైన చిన్న ఉద్యోగిగా ఉన్నటువంటి ఈ మొర్దెకై ఏ విధముగా దేవుడు మార్చాడు, ఈ మొర్దెకై జీవితాన్ని ఏ విధంగా దేవుడు మార్చాడు మనందరికీ తెలియజేయాలని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆశపడతా ఉన్నారు. ఈ మొర్దెకై జీవితం ద్వారా ఇదిగో మనలను కూడా ఒక నిరీక్షణలోనికి తీసుకువెళ్ళాలని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆశపడతా ఉన్నారు. ప్రియులారా, ఈ మొర్దెకైని చూస్తే చిన్న ఉద్యోగం చేసే ఈ మొర్దెకై రాజు ప్రాణాలని కాపాడగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక దినం వచ్చింది. ఆ దినమున రాజుకి అపాయము సంభవింపనై ఉన్నది. ఆ రాజుకు కలగబో అపాయాన్ని, తన ప్రాణాన్ని అడ్డువేసి, తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆ యొక్క మొర్దెకై రాజు యొక్క ఆ యొక్క ప్రాణాన్ని కాపాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఇదిగో ఈ మొర్దెకై దేవాది దేవునికి తప్ప మరెవరికి సాగిలపడి సాష్టాంగ నమస్కరించే వ్యక్తి కాదు. దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, నీ దేవునికి తప్ప మరి ఇంకెవరికి మొక్కకూడదు, నీ దేవునికి తప్ప మరెవరికి సాగిలపడి నమస్కారము చేయకూడదు, నీ దేవుణ్ణి తప్ప మరెవరిని నీవు పూజింపకూడదు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రియులారా, సెలవిస్తూ ఉన్నాయి. మనము గమనించినట్లయితే ఈ మొర్దెకై ప్రధానమంత్రిగా ఉన్నటువంటి హామాను వెళుతూ ఉన్నప్పుడు, ఆ మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు అందరూ కూడా సాగిలిపడి నమస్కారం చేస్తే మొర్దెకై ఒక్కడే ఏ మాత్రము వంగకుండా దేవుని కోసం నిలబడిన వ్యక్తి.
అతడు ప్రధానమంత్రే కావచ్చు, అవసరమైతే నేను నమస్కారం చేస్తాను తప్ప సాగిలపడాల్సిన అవసరం ఏ మాత్రము లేదు. ఇదిగో నీ దేవుడైన యెహోవాకు తప్ప మరి ఎవ్వరికి నీవు నమస్కరించకూడదు, సాగిలపడి నమస్కారం చేయకూడదన్న లేఖనాన్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తి నేను ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నటువంటి ఆ యొక్క మొర్దెకై. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇదిగో 127 సంస్థానాలలో వేల కొలదిగా కాంపిటీషన్ ఉన్నప్పటికీ తన కుమార్తెనే రాణిగా చేయగలిగినట్లుగా దేవుని కొరకు దేవుని నడిపింపుతో పెంచిన వ్యక్తి ఇప్పుడు నేను మీకు తెలియజేస్తున్నటువంటి ఈ యొక్క మొర్దెకై. హల్లెలూయా. అయితే ఈ మొర్దెకై ద్వారపాలకునిగానే ఉన్నాడండి. ఆయన జీవితంలో ఎలాంటి మార్పు లేదు కొన్ని దినాలుగా. అయితే ఒకానొక దినం వచ్చింది, దేవుడు తన జీవితాన్ని మార్చాలనుకున్న దినం వచ్చింది. ఆ మార్చాలనుకున్న దినం వచ్చిన రోజున ఏమి జరిగిందంటే, రాజుకి నిద్ర పట్టడం లేదంట. ఒక రాత్రి రాజుకి నిద్ర పట్టకపోవడానికి ఒక మొర్దెకై జీవితం మార్చబడ్డానికి సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు మన జీవితాల్ని మార్చాలనుకుంటే, మన పరిస్థితులను మార్చాలనుకుంటే, ఇదిగో మనలను హెచ్చించాలనుకుంటే, మన జీవితంలో అద్భుతము చేయాలనుకుంటే, ఎవరినైనా ఏ విధముగానైనా వాడుకొని మన జీవితాలని మార్చే దేవుడే నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక దినాన రాజుకి నిద్ర పట్టడం లేదండి. అసలు ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టక, ఇక నిద్ర పట్టపోయేసరికి తను కొంతమందిని పిలిచి, అరే నాకు ఈరోజు నిద్ర పట్టడం లేదు, మన ఈ యొక్క ఆస్థానంలో ఏం జరిగినా కూడా కొన్ని పుస్తకాల్లో రాస్తాం కదా, ఏదైనా ఒక పుస్తకం తీసి నాకు అందులో రాసినవి చదివి వినిపిస్తూ ఉండండి, అవి వింటా ఉన్నప్పుడు నేను నిద్రపోతే చదవడం ఆపేయండి అని ఆ యొక్క కొంతమంది భటులకు సెలవిచ్చాడు. అయితే ఆ భటులు అక్కడ చాలా గ్రంథాలు ఉన్నాయి, చాలా పుస్తకాలు ఉన్నాయి, కానీ వాటిల్లో నుంచి ఒక పుస్తకాన్ని బయటికి తీశారు. అయితే ఒకసారి గమనించండి ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి అనేక పుస్తకాల్లో వీళ్ళు తీసిన పుస్తకం కాకుండా వేరే ఒక పుస్తకం కూడా రావడానికి అవకాశం ఉంది. వారు వేరే పుస్తకాన్ని తీయడానికి కూడా అవకాశం ఉన్నప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పుస్తకమే తీయించారు కనుక అన్ని పుస్తకాల్లో ఆ పుస్తకమే బయటకు వచ్చింది. ఏమిటి ఆ పుస్తకం యొక్క విశేషత, ఏమిటి ఆ పుస్తకం యొక్క ప్రత్యేకత అని గనక మనం ఆలోచించినట్లయితే, ఆ పుస్తకములోనే మొర్దెకై చేసిన కార్యం, మొర్దెకై గురించి వ్రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క పుస్తకాన్ని బయటికి వచ్చేలాగా చేశారు. అయితే ఆ పుస్తకము తీసి చదువుతూ ఉన్నప్పుడు మొర్దెకై గురించి వ్రాయబడి ఉంది. రాజా, మన ఆస్థానంలో ద్వారపాలకుడైనటువంటి మొర్దెకై అని ఉన్నాడు. ఆ మొర్దెకై ఒకానొక దినాన మీ ప్రాణాపాయం కలుగుతుందని తెలిసి, మీకు ప్రాణాపాయం పొంచి ఉందని తెలిసి, మీకు ప్రాణహాని ఉన్నదని తెలిసి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మీ ప్రాణాన్ని కాపాడాడు అని ఇక్కడ రాశాము అని ఎప్పుడైతే చదివారో, రే ఆగండ్రా నాన్న, మరి నా ప్రాణాన్ని, తన ప్రాణాన్ని అడ్డుపెట్టి కాపాడాడు కదా, అతనికి మనం ఏమైనా బహుమానం ఇచ్చామా, ఏమైనా కానుకలు ఇచ్చినట్లుగా ఉన్నదా అంటే ఆ యొక్క చదివిన వారు చెబుతారు, రాజా మనము కానుక ఇచ్చినట్లుగా ఏమీ లేదు, కానీ తను మాత్రం నీ ప్రాణాన్ని కాపాడినట్లుగా మాత్రం ఉన్నది అంటే, అరే నా ప్రాణాన్ని కాపాడిన వాడికి కానుక ఇవ్వలేదా, ఇది చాలా తప్పు కదా, మనకి ఇది ఎంతో అవమానం కదా. అరే ఎవరెవరికో ఉపకారం చేస్తేనే, చిన్న పని మంచి పని చేస్తేనే మనము వారికి సన్మానించి కానుకలు ఇచ్చి పంపిస్తాము కదా, అలాంటిది నా ప్రాణము కాపాడిన వాడికి నేను ఏ మాత్రము సహాయము చేయకుండా, ఏ మాత్రం బహుమానం ఇవ్వకుండా ఉండడమా, ఇది నా రాజరికానికే, నాకే అవమానము కదా అని అప్పటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి హామానుని పిలిపించాడు. హామానుని పిలిపించి, హామాను, నేను ఒకవేళ ఈ రాజ్యంలో సన్మానించాలి అని, ఒకరిని సన్మానించాలి అని అనుకుంటే ఎవరిని సన్మానించాలి,
ఏ విధముగా సన్మానించాలి, ఒక్కసారి నీవు నాకు చెబితే బాగుంటుంది అని ప్రధానమంత్రిగా ఉన్నటువంటి హామానుని ఆ యొక్క రాజు అడిగినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ హామాను గురించి కూడా మనం కొంత మాట్లాడుకోవాల్సిన అవసరత ఉంది. ఈ హామాను ఎలాంటి వాడు అంటే, ఈ హామాను చాలా గర్విష్టి. రాజు తర్వాత తనే కాబట్టి, ప్రధానమంత్రి కాబట్టి, రాజు తర్వాత అందరూ నన్ను పొగడాలి, నన్ను గణపరచాలి, నేను వీధులలో నడుచుకుంటూ వెళుతుంటే అందరూ కూడా నాకు మొక్కాలి, నాకు సాగిలపడి నమస్కరించాలి అని కోరుకున్న వ్యక్తి. అయితే ఇతను రాజవీధుల్లో వెళుతూ ఉన్నప్పుడు అందరూ కూడా సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు, కానీ యూదుడైనటువంటి ఈ మొర్దెకై మాత్రం చాలాసార్లు నమస్కరించలేదు, వంగి నమస్కారం చేయలేదు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్నాడు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని ఏమని తలంచాడంటే, ఎలాగైనా అరే ఆ హామాను ఎవడు, అదే క్షమించాలి, హామాను ఏం చేశాడంటే, అరే నాకు నమస్కారం చేయకుండా నిలబడి ఉన్నాడు కదరా, వాడెవడరా అని ఎంక్వైరీ పెట్టాడు. ఎంక్వైరీలో తేలింది ఏంటంటే, వాడు యూదుడు కాబట్టి దేవుడికి తప్ప మరెవ్వరికి, యూదులు అనేవాళ్ళు దేవుడికి తప్ప మరెవ్వరికి సాగిలపడి నమస్కారం చేయరు అని చెబితే, అవునా, నాకు కూడా నమస్కారం చేయట్లేదురా వాడు, నేను 2-3 సార్లుగా గమనించాను, అయితే ఏ విధంగానైనా ఈ యూదుల మొత్తాన్ని చంపేయాలరా అని చెప్పి ఒక కుట్రపూరితముగా కేవలము అతనికి నమస్కరించలేదు అన్న ఒకే ఒక కారణంతో ఏం చేశాడంటే ఒక తావీదు అంటే ఒక రాజ ఆజ్ఞను, ఒక తాకీదు అని అంటాం తెలుగులో, ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఆజ్ఞను జారీ చేయించాడు. ఏంటంటే యూదులు ఎక్కడున్నా 127 సంస్థానాల్లో యూదులు ఎక్కడున్నా కూడా ఆ యొక్క యూదులందరినీ ఒకే దినాన ఒకే సమయానికి చంపేయాలి అని. ఎందుకంటే వీళ్ళు రాజుకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నారు అన్నట్టుగా మాయమాటలు చెప్పి ఎలాగైనా కూడా రాయించి దాని మీద రాజు ముద్ర వేయించుకుని 127 సంస్థానాలకి ఆ యొక్క తాకీదులు పంపించాడు. అయితే ఈ 127 సంస్థానాల్లో మీరు గమనించినట్లయితే ఒక విషయం గమనించాలి. ఈ 127 సంస్థానాల్లో మన భారతదేశము కూడా ఒకటి. ఈ 127 సంస్థానాల్లో మన భారతదేశము కూడా ఒకటి అని మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంటే మన దేశంలో కూడా యూదులు ఉన్నారు, ఇప్పటికీ కూడా యూదులు ఉన్నారు. సరే, అది పక్కన పెడితే యూదులందరినీ ఒకే దినాన చంపాలి. అయితే ఈ మొర్దెకైని మాత్రం ఉరికంబానికి ఎక్కించి ఉరి తీయాలిరా అని ఒక కొయ్యను తయారు చేపించి ఎలాగైనా మొర్దెకైని ఉరి తీయాలిరా అని అనుకున్నాడు. వీడిని మామూలుగా చంపకూడదురా అని ఒక మంచి ప్రణాళిక రచించి అంతా సిద్ధం చేసి, ఉరి కొయ్యని కూడా సిద్ధం చేసి పెట్టి, ఏమీ తెలియనట్టు రాజు పిలవంగానే రాజు దగ్గరికి వచ్చాడు. అయితే రాజు అడిగాడు, ఒకవేళ ఈ యొక్క రాజ్యంలో నేను ఎవరినైనా సన్మానించాలి అంటే ఆ సన్మానం ఏ విధంగా ఉండాలి ఒకసారి చెప్పు ప్రధానమంత్రి అంటే, ప్రధానమంత్రిగా ఉన్న హామాన్ అన్నాడు, ఆహా, మనసులో పొంగిపోతున్నాడు, మనసులో ఆలోచించుకుంటున్నాడు. ఏమనంటే, రాజు గనక సన్మానించాలి అంటే నన్ను కాకుండా ఇంకెవరిని సన్మానిస్తాడు, నేను కాకపోతే ఆ సన్మానానికి అర్హుడు ఎవడున్నాడు ఈ రాజ్యంలో, కాబట్టి నన్నే సన్మానిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి సన్మానాన్ని కోరుకోవాలని, రాజా మీరు గనక సన్మానించాలి అనుకుంటే మామూలుగా ఉండకూడదు, వాడిని ఒక ఏనుగు మీద, ఆ రోజుల్లో ఏనుగు మీద ఊరేగించడం అంటే చాలా గొప్ప విషయంగా భావించేవాడు. రాజు తర్వాత అసలు రాజు ఏనుగుల మీద వెళ్తారు, రాజు తర్వాత ఊరేగింపు అంటే అసలు ఏనుగు మీద ఊరేగించాలి, అంబారి ఎక్కించాలి, ఒక పెద్ద దండేసి సన్మానం చేయాలి. రాజు వీధిలో వెళ్తుంటే దాని ముందు ఇదిగో మేళ తాళాలు, ఇదిగో అందరూ కూడా కోలాహలం, అందరూ కూడా అతన్ని ఒక గొప్ప జయధ్వనులతో కేకలు వేయాలి అని, ఈ విధంగా చేస్తే బాగుంటుంది రాజా అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వెంటనే ఆ రాజు ఈ యొక్క ప్రధానమంత్రి అయిన హామానుకి చెప్పాడు, అయితే ఇదంతా కూడా నీ చేతులతో నువ్వే ఆ యొక్క మొర్దెకైకి చెయ్యని చెప్పాడు.
హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ వ్యక్తినైతే ఉరికంబం ఎక్కించి ఉరి తీయాలని ప్రణాళికలు రచించి తాకీదులు సిద్ధం చేశాడో అదే వ్యక్తిని ఈ రోజున సన్మానించాల్సిన పరిస్థితి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, మనం అనుకుంటాం చాలామంది వ్యక్తులు మనకి వ్యతిరేకంగా ఉన్నారని, చాలామంది మన మధ్య ఈర్ష్యతో ఉన్నారని, చాలామంది అవసరమైతే మనల్ని తరిమి కొట్టాలని చూస్తున్నారని, అవసరమైతే మన ప్రాణాన్ని కూడా తీయాలి, లేదంటే ఏదో ఒక రకంగా హింసించాలని చాలామంది ప్రణాళికలతో ఉండొచ్చు. నేను ఈరోజు చెప్తున్నాను ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో, హామాను మొర్దెకైని ప్రాణాలతో ఉంచకుండా ఉరికంబం ఎక్కించి చంపాలనుకున్న హామానే ఏ వ్యక్తి అయితే చంపాలనుకున్నాడో అదే వ్యక్తి చేత చంపించబడవలసిన వ్యక్తి, నిందించబడవలసిన వ్యక్తి ఘనత పొందేలాగా, సన్మానించబడేలాగా చేశాడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావేమో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ మాటలు జ్ఞాపకం చేసుకో. ప్రభువు యందు నమ్మిక ఉంచు. ఖచ్చితముగా ఏ జనాలైతే నిన్ను అవమానించాలని చూశారో అదే జనముల చేత, ఏ జనాలైతే నిన్ను నిందించాలని చూశారో, ఏ జనాలైతే నిన్ను తృణీకరిస్తున్నారో అదే జనములు నిన్ను సన్మానించే రోజు రాబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ నోరైతే నిన్ను దూషించిందో, ఏ నోరైతే నిన్ను అవమానించిందో, ఏ నోరైతే నిన్ను అవహేళన చేసి అపహసించిందో అదే నోరు నిన్ను సన్మానించే రోజు, నీ కోసం గొప్పగా చెప్పే రోజు, నిజముగా వీళ్ళు దేవునితో ఉంటున్నారు, దేవుని కలిగిన వారని చెప్పి సాక్ష్యం ఇచ్చే రోజు రాబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ప్రభువు ఎలాగైనా మార్చగలిగే దేవుడు, మన పరిస్థితిని మార్చగలిగే దేవుడే నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. చూశారు కదా మొర్దెకై జీవితం ఏ విధంగా మారిపోయిందో. ద్వారపాలకుడుగా ఉన్నటువంటి మొర్దెకై ఒకే ఒక్క రోజులో ఇదిగో గొప్ప సన్మానానికి పాత్రుడు కావడమే కాకుండా ప్రధానమంత్రి హోదా వచ్చేసింది. ఆ హామాను చేసిన కుట్రంతా కూడా బయటపడి హామాను ఎవరు తీసుకున్న గొంతులో వాళ్లే పడతారు అన్న సామెత ఇక్కడ హామాను విషయంలో నెరవేర్చబడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ప్రియులారా, మనము గమనించినట్లయితే హామాను ఏ ఉరి కొయ్యనైతే ఆ యొక్క మొర్దెకై కోసం సిద్ధం చేశాడు అదే ఉరి కొయ్య మీద హామాను ఉరి తీయబడ్డాడు. ఎవరు తీసుకున్న గొంతులో వారే పడినట్లుగా ఇదిగో ఎవరి చేత ఉరి కంబము ఎక్కించడానికి ఒక కొయ్య తయారు చేయించబడిందో అదే తయారు చేయించిన వ్యక్తి అదే ఉరి కంబం మీద చనిపోయినట్లుగా లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ప్రియులారా, కనుక మీరు కృంగిపోవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు, నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ఇదిగో నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ ప్రతి పరిస్థితిని మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రూతు అనే ఒక క్యారెక్టర్ మనకు తెలుసు. ఈ యొక్క రూతు గ్రంథాన్ని కూడా మనం ఒకసారి గమనిస్తే ఈ రూతు మోయాబీరాయలు అన్య దేశస్తురాలు అయితే నయోమి కోడలీమె. నయోమి ఎవరంటే యూదురాలే. బెత్లెహేములో ఒక దినాన కరువు వస్తే తన భర్త 2 కుమారులను తీసుకుని ఆ యొక్క మోయాబు దేశానికి వెళ్ళినట్టుగా మనకు తెలుసు. మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత తన భర్త చనిపోయాడు. తన భర్త చనిపోయిన తర్వాత తన 2 కుమారులకి మోయాబీ దేశస్తురాలైన ఓర్పా, రూతు అనే ఇద్దరు కొడుకులకి ఇచ్చి పెళ్లి చేసింది. అయితే వివాహం చేసిన కొద్ది కాలానికే వారిద్దరు కూడా చనిపోయారు. కొడుకులు 2 కూడా చనిపోయారు. 2 కోడళ్ళు విధవరాండ్రయ్యారు. అయితే ఇక్కడ ఉండడం నేను ఏమాత్రము కూడా మంచిది కాదు, ఇది ఎంత మాత్రము కూడా ఇక్కడ ఉండలేను నేను, కాబట్టి నేను నా దేశానికే వెళ్ళిపోతానని మరలా తిరిగి బెత్లెహేము దేశానికి వచ్చింది. అయితే వచ్చే క్రమంలో ఓర్పా అయిన కోడలు తనని అక్కడే వదిలిపెట్టి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే రూతు అనే కోడలు మాత్రం, అత్తయ్య నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవెక్కడుంటే నేను అక్కడే ఉంటా, నీవేం తింటే నేను అదే తింటానని అత్తయ్యను విడవకుండా
అత్తయ్యతో పాటు బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేముకు వచ్చిన తర్వాత అత్తయ్య కష్టార్జితంతో తినకుండా తను అత్తయ్యని ఇంట్లో కూర్చోబెట్టి అత్తయ్య కోసం పరిగి వేరి ఏదైనా దొరికితే తనకి తన అత్తయ్యకి తినడానికి గింజలు తెచ్చుకోవడానికి వెళ్ళింది. అయితే ఇక్కడ గమనించాలి, ఒక విధవరాలు, ఒక పేదరాలు, ఏవి లేని వ్యక్తి, ఎవరు లేని వ్యక్తి, ఇదిగో ఒక కడు పేదరాలుగా ఈ యొక్క దేశం వచ్చి పరిగి వేరుకుంటున్న వ్యక్తి జీవితాన్ని దేవుడు ఏ విధంగా మార్చాడంటే, ఏ పొలములోనైతే పరిగె వేరిందో అదే పొలములో అదే పొలానికి యజమానురాలుగా దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, పరిగె ఏరుకోవడానికి కొన్ని గింజలు దొరికితే చాలు అనుకుంటే జీవితం ఎంతో గొప్ప. అరే, ఆ పొలంలో కొన్ని గింజలు దొరికితే చాలు, ఆ పూటకి అత్త కోడలు ఇద్దరు కూడా భోజనం చేసి కడుపు నిండా భోజనం చేసి పడుకునే ఆ యొక్క పరిస్థితి. కానీ ఏ యొక్క పొలములో పరిగె వేరుకోవాల్సిన పరిస్థితిలో ఆ దేశంలో అడుగుపెట్టిందో అదే పొలానికి యజమానురాలుగా మార్చాడు నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇదిగో రూతు జీవితాన్ని మార్చిన దేవుడు. నీవు కూడా దేవుని హృదయానుసారంగా నడుచుకుంటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, ఇదిగో వాక్యానుసారముగా జీవిస్తే, ఖచ్చితముగా దేవుని యందు నమ్మిక మాత్రము ఉంచితే చాలు, నీవు నమ్ము నా మహిమను చూస్తావన్న దేవుడు ఖచ్చితముగా నీ జీవితాన్ని కూడా మార్చగలడని నేను మీకు సెలవిస్తా ఉన్నాను ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఇదిగో ఎస్తేరును కనుక గమనిస్తే, ఎస్తేరు ఎవరు అంటే ఇదిగో ఈ యొక్క మొర్దెకైకి చెల్లెలవుతుంది. మొర్దెకైకి పినతండ్రి కూతురు. అయితే మొర్దెకై యొక్క చిన్నమ్మ కూడా చనిపోతే చిన్నప్పుడే ఆ యొక్క ఎస్తేరు అనాథగా ఉన్నప్పుడు ఈ యొక్క మొర్దెకై అన్నైన మొర్దెకై చేరదీసి ఎప్పుడైతే తల్లిదండ్రులు చనిపోయారో ఆ యొక్క చెల్లిని కూతురులాగా పెంచినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆ కూతురుగా పెంచినప్పుడు ఒకానొక దినాన ఈ యొక్క వస్తికి అనే మహారాణి ఈ 127 సంస్థానాలకి రాణిగా ఉన్నప్పుడు ఒకానొక దినాన ఆ యొక్క ఎస్తేరుని ప్రభువు రాణిగా మార్చాలి, తన జీవితాన్ని మార్చాలి అని అనుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఎస్తేరు జీవితాన్ని, కడు బేదరాలు అనాథగా ఉన్నటువంటి ఎస్తేరును ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళాలి అని అనుకున్నాడో, ఇక పరిస్థితులు ఏ విధంగా మార్చాడో చూడండి. ఎవరినైనా ఉపయోగిస్తాడు, ఎవరి జీవితాలైనా ఇదిగో తారుమారు చేసి తాను అనుకున్న తన బిడ్డను ఒక ఉన్నతమైన స్థానంలోనికి తన జీవితాన్ని మార్చగల దేవుడే నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు అని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను ప్రియులారా. ఇదిగో వస్తికి నీ ఉన్నట్టుండి ఆ యొక్క రాణిగా తీసేశాడు. ఏమైనా చేయగలడు, ఏదైనా తారుమారు చేయగలడు నా దేవుడు. వెంటనే మరలా రాణి కావాల్సిన ఆ స్థానము భర్తీ చేయాల్సిన స్థానం ఉంది. అయితే 127 సంస్థానాల్లో అనేక మంది కన్యకులు ఉన్నారు. ఆ అనేక మంది కన్యకులు కూడా ఈ యొక్క రాణి అవడానికి వచ్చారు. కానీ ఇదిగో పరిశుద్ధాత్మ నడిపింపుతో దైవజనుడైనటువంటి మొర్దెకై ఆయన నడిపింపులో ఉన్నటువంటి, ఆయన చెప్పినట్లుగా విన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు అప్పగించుకున్నటువంటి ఆ ఎస్తేరు రాణిగా సెలెక్ట్ అయింది. దీనికి కారణం, ఎన్నిక అవడానికి కారణం దేవాది దేవుడు ఆ యొక్క ఎస్తేరు జీవితాన్ని మార్చాలని కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము గమనించాలి, చూసారా, ఎస్తేరు జీవితాన్ని మార్చిన దేవుడు మన జీవితాన్ని కూడా మార్చగలడు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 25వ వచనాన్ని గనక మనము చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి నిర్గమాకాండము 15వ అధ్యాయము 25వ వాక్యాన్ని గనక మనము చూచినట్లయితే అక్కడ మారా నీటిని మధురముగా మార్చినట్లుగా మనము చూస్తాము. ఇక్కడ మనకి తెలుసు, ఈ యొక్క నిర్గమాకాండం అంటేనే ఇశ్రాయేలీలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి ఈ యొక్క కనాను దేశానికి ప్రయాణమై వెళుతూ ఉండగా ఈ మార్గ మధ్యములో ఎర్ర సముద్రము చీలిన తర్వాత ఇదిగో ఒకానొక దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి దాహం వేస్తూ ఉంది. అయితే దాహానికి నీళ్లు తాగుతూ ఉన్నప్పుడు ఇదిగో నీళ్లు తాగుతుంటే ఆ నీళ్లు చేదు జలముగా ఉన్నాయి.
మరలా చేదు జలంగా ఉన్న ఏంటి మా పరిస్థితి, ఇక్కడ నీళ్ళు లేవంటే మనము గమనిస్తే కనుచూపు మేరలో కొంచెమంత దూరం ముందుకెళ్తే 12 నీటి బొగ్గలు ఉన్నాయి. మనకందరికీ తెలుసు 70 ఈత చెట్లు ఉన్నాయి. కానీ ప్రభువు అలాగా కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఈ నీటికి బదులు ఆ నీటి బొగ్గల దగ్గరికి తీసుకెళ్ళి 12 నీటి బావుల దగ్గరికి తీసుకెళ్ళి ఆయన వీరి దాహాన్ని తీర్చాలనుకోలేదు. ఒకసారి గమనించండి, మనము మన జీవితము కానీ చేదుగా ఉందేమో, మన జీవితం చాలా అసహ్యంగా ఉందేమో, మన జీవితం అందరికీ నీచముగా ఉందేమో, అందరూ తృణీకరించబడినట్లుగా ఉందేమో, మన జీవితము కానీ మన కుటుంబాన్ని కానీ అందరూ అసహించుకుంటున్నారేమో, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి అందరూ నిందిస్తూ ఉన్నారేమో గమనించాలి. అందరూ అసహించుకుంటున్నారేమో గమనించాలి. ప్రియులారా, ఒక్కసారి గమనించండి. ఒకవేళ నీ జీవితం ఆ విధముగా ఉంటే దేవుడు నీ జీవితాన్ని మార్చి అనేకులకు మధురముగాను, తీపిగాను, ఎంతో సంతోషకరమైనదిగాను, ఆనందభరితముగాను మార్చగల దేవుడే నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కొంచెం ముందుకెళ్ళండి. ఇక్కడ చేదుగా ఉన్నాయా నీళ్లు, పోన్లే ఈ నీటిని వదిలేయండి, ఈ నీటిని వదిలేసి కొంచెం ముందుకెళ్ళండి. 12 నీటి బొగ్గులు ఉన్నాయి, 70 ఈత చెట్లు ఉన్నాయి, మీకు సర్వ సమృద్ధి ఉంది, మీరు అక్కడికి వెళ్ళి భోజనం చేసి ఆ నీటి బొగ్గుల్లో నీళ్లు తాగండి అని చెప్పలేదు ప్రభు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఒక విషయాన్ని. ఇదిగో ఆ విషయాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఒకవేళ నీకు వివాహం జరిగి చాలా సంవత్సరాలు అయ్యుండొచ్చు, నీకు ఒకవేళ గర్భఫలము లేదేమో, నీకు పిల్లలు లేరేమో, ఇదిగో అనేకులు నిందిస్తున్నారేమో, అనేకుల చేత నీవు అవమానాలు నిందల పాలవుతున్నావేమో. ఒకసారి ఈ మాటలు విను ప్రియమైన దేవుని బిడ్డ, నిరీక్షణ మాత్రం ఉంచు. ఇదిగో ఒకవేళ నీ ఇంట్లో వాళ్ళు, నీ అత్త ఇంట్లో వాళ్ళు, లేకపోతే తెలిసిన వాళ్ళు, చుట్టబంధువులు ఎవరో, ఇదిగో ఇక ఎందుకు పిల్లలు పుట్టరంటున్నారు కదా, తనను వదిలేయి వేరే పెళ్లి చేసుకో అని ఒకవేళ నీ భర్తను ఎవరైనా అంటున్నారేమో, ఆ మాటలు నీ చెవినబడి నీవెంతో బాధపడుతూ ఉన్నావేమో. ఇదిగో ఒక్కసారి నా దేవుని మాట విను ప్రియ సహోదరి, నా దేవుని మాట విని బిడ్డ. ఇదిగో నీ దుఃఖాన్ని చూస్తున్న దేవుడు, ఇదిగో నీ కన్నీటిని చూస్తున్న దేవుడు, ఇదిగో నీ స్థానంలో ఇంకొకరిని తీసుకురాడు బిడ్డ. నీ స్థానంలో ఇంకొకరిని తీసుకురాడు. ఆ చేదు జలాలని ఇదిగో విడిచిపెట్టి వదిలే ఇంకొక జలము దగ్గరికి వెళ్ళు అని చెప్పలేదు బిడ్డ నా దేవుడు. నీ స్థానంలో ఇంకొకరిని పెట్టడు, నీ స్థానంలో ఇంకొకరిని పెట్టే దేవుడు కాదు. నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసు. అయ్యా నీకు స్తోత్రం. ఎవరితో మాట్లాడుతున్నావో వారి మాటలు వినాలి ప్రభువా, నీ యందు నమ్మిక ఉంచాలి. ఇదిగో నా సహోదరి, నీవు ఒకవేళ బాధపడుతున్నావేమో, ఇదిగో నీ స్థానంలో ఇంకొకరు రానివ్వడు నా దేవుడు. మారా నీటిని మధురముగా మార్చడానికి ఒక లేత మొక్క పెళ్ళగించబడింది, వేళ్లతో సహా పెళ్ళగించబడింది. అందరూ అనుకుంటున్నారు, ఇదేంట్రా, ఇదిగో ఈ నీరు చేదుగా ఉందంటే చిన్న లేత మొక్కను వేళ్లతో సహా తీసివేశాడేంటని ఒకవేళ అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ మొక్కను తీసి నీళ్ళల్లో వేశాడంతే. నీళ్ళల్లో వేసినప్పుడు వాళ్ళు అలా చూస్తున్నారు ఏం జరుగుతుందా అని. ఇదిగో అప్పుడు అన్నారు, మోసే ఇప్పుడు వెళ్ళి నీళ్లు తాగండి అన్నాడు. చూస్తున్నారండి నా వైపు, నీళ్లు తాగండి అన్నాడు. ఇదిగో బిడా, వాళ్ళు నీళ్లు తాగడానికి వెళ్ళారా? ఇక నీళ్లు తాగడానికి వెళ్ళిన వ్యక్తి ఆ నీటి రుచి చూసిన తర్వాత ఇక బయటికి రావడంలా చాలా త్వరగా తాను ఎంత నీరు తాగలడో అంత నీరు తాగుతూనే ఉన్నాడు. అది చూసి ఏంటి ఇంకా వీడు బయటికి రావడం లేదే అని కొంతమంది వెళ్ళారు. ఆ విధముగా వెళుతూనే ఉన్నారు. ఏమి జరిగిందయ్యా అంటే, ఒరే ఇంతకుముందు మనం తాగిన నీళ్లు చేదుగా ఉన్నాయి, కానీ ఇప్పుడు తాగిన నీళ్లు ఇదిగో చాలా మధురముగా చాలా తీపిగా ఉన్నాయి
అని అందరూ ఆశ్చర్యచకితులై వాళ్ళు కడుపు నిండా నీళ్లు తాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో ప్రియ సహోదరి, ఇదిగో నీకు గర్భఫలము రాదని, ఇదిగో నీకు పిల్లలు పుట్టరని ఒకవేళ డాక్టర్లు చెప్పారేమో, నా ప్రభు అయిన యేసు నీకు చెబుతున్నాడు, ఇదిగో నీ స్థానంలో ఇంకొకరిని పెట్టాలని కాదు, ఇదిగో నీ భర్త కుటుంబాన్ని సంతానముతో నింపడానికి నిన్ను తీసివేసి నీ స్థానంలో ఇంకొకరిని పెట్టాలని ఆశపడుతున్నా. నీ గర్భాన్ని ముట్టుతున్నాడు, నీ గర్భాన్ని ఇదిగో తెరవజేస్తున్నాడు, నీ గర్భాన్ని ఈ దినము ముడుతున్నాడు నా ప్రభు అయిన యేసు. నమ్మిక మాత్రం ఉంచుము, నమ్మిక మాత్రం ఉంచు నా బిడ్డ, నమ్మిక మాత్రం ఉంచుము. నజరేయుడైన యేసు ఈ క్షణమే ఇదిగో నీ గర్భాన్ని ముడుతున్నాడు. ఇదిగో వచ్చే సంవత్సరం, ఇదిగో ఈ మాసములో, ఇదిగో నీ ఒడిలో, ఇదిగో నీ ఒడిలో రికమల రబ సంద రికబబల రబ సందో ఏసికబబల రబ సందర ఏకికబబల రబ సందో. ఇదిగో నీ ఒడిలో ఒక బాబు ఉండబోతున్నాడు. ఇదిగో ఇదిగో రికమమమల రబ సందో యేసయ్యా రికబల రబ సందరల రియాల. ఇదిగో నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతా ఉంది. వచ్చే నెల ఇదే సంవత్సరములు ఇదిగో 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 నీ ఒడిలో బాబు ఉండబోతూ ఉన్నాడు. ఇదిగో ఆ బాబుని ఇప్పటి నుంచే దేవునికి ప్రతిష్ఠించు, దేవునికి ప్రతిష్ఠించు, దేవునికి ప్రతిష్ఠించు. రికమాల రబ సందరల రియాల రికమమమమల రబ సందో. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం అయ్యా. ప్రభువా నీకు స్తోత్రం. బిడ్డా, నువ్వు ఏ మాత్రము అపనమ్మికలోకి వెళ్ళొద్దు, నిరుత్సాహంలోకి వెళ్ళొద్దు. ఇదిగో ప్రభు అయిన యేసు చెబుతున్నాడు, నిన్నే వాడుకుని, నీ గర్భాన్నే వాడుకుని, ఇదిగో నీ భర్త వంశాన్ని వృద్ధి చేసేవాడు, నీ భర్త వంశములు పేరు ప్రఖ్యాతులు తెచ్చేవాడే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం ఉంచుకో, నమ్మిక మాత్రం ఉంచు సహోదరి, నమ్మిక మాత్రం ఉంచు. ఇదిగో యెహెజ్కేలు గ్రంథాన్ని మనం చూసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి మనం గమనిస్తే, ఎండిన ఎముకలను మహాసైన్యముగా మార్చాడు, ఎండిన ఎముకలను మహాసైన్యముగా మార్చాడు. ఒక్కసారి మనము గమనించినట్లయితే, ఎండిన ఎముకలను మహాసైన్యంగా మార్చాడు. ఇది ఎక్కడైనా సాధ్యమా అండి? ఇది ఎవరికైనా సాధ్యమా? కానీ నేను ప్రకటిస్తున్నా, ప్రభు అయిన యేసుక్రీస్తుకైతే ఇది ఖచ్చితంగా సాధ్యమైన పని. ఇదిగో యెహెజ్కేలు అనే ప్రవక్తని ఒక ఎండిన ఎముకల లోయలోనికి తీసుకువెళ్ళి అడుగుతున్నాడు, నరపుత్రుడా, ఇవి బ్రతకగలవా? ఈ ఎండిన ఎముకలు జీవించగలవా అని అడిగితే, ఆ యెహెజ్కేలు ప్రవక్త అంటాడు, అయ్యా నాకేమి తెలుసు నాయన, నీకే తెలుసు, నాకేమీ తెలియదు అంటున్నాడు. అయితే ఇదిగో నీవు ఇవి బ్రతుకున్నట్లు నీ నోటితో ప్రవచించు అని చెబితే వెంటనే ప్రవచించాడు. ప్రవచించిన వెంటనే ఇదిగో అవి ఎప్పుడో సైన్యము చనిపోయిన ఎముకలు, అక్కడొకటి 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 ఉన్నది. ఒక వ్యక్తికి సంబంధించిన ఎముకలు అక్కడక్కడ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ప్రవచనము రిలీజ్ అయిందో, ఎప్పుడైతే ప్రవక్త నోట్లో నుంచి దేవుడు పలకమన్న మాటలు పలికాడు, ఇదిగో గడగడ 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 గడగడమంట ఒక శబ్దం మొదలైంది. ఆ శబ్దం ఏంటయ్యా అని గమనిస్తే, ఇదిగో ఏ శరీరానికి సంబంధించిన ఎముకలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ వచ్చి అతుక్కుపోతా ఉన్నాయి. ఒక అస్థి పంజరాల గుంపు సమూహం అక్కడ తయారైంది. మరలా చూస్తున్నావేంటి? వీటికి చర్మం వచ్చేలాగా, నరాలు వచ్చేలాగా మరలా ప్రవచించు నరపుత్రుడా అన్నాడు. మరలా అదేవిధంగా నరాలు రావాలి, చర్మం రావాలి అని ఇదిగో యెహెజ్కేలు ప్రవచించిన వెంటనే మరలా వాటికి చర్మము, నరాలు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదిగో అవి జీవించినట్లు, వాటిలోనికి జీవాత్మ వచ్చినట్లు, మరలా ఇదిగో జీవాత్మను వచ్చినట్లు ప్రవచించున్నప్పుడు మరలా యెహెజ్కేలు ప్రవక్త ప్రవచన రిలీజ్ చేస్తే, ప్రవచనాన్ని విడుదల చేసిన వెంటనే ఆ యొక్క ఎముకల గూడులు, ఆ యొక్క శరీరాన్ని పొదిగిన ఆ యొక్క బాడీలు, శరీరాలన్నీ కూడా ఆత్మ చేత నింపబడి ప్రాణం చేత నింపబడ్డాయి. హల్లెలూయా.
ఒక గొప్ప మహా సైన్యంగా తయారైంది. చూసారుగా, ఒంటరిగా ఎముకల లోయలో నిలబడినటువంటి యెహెజ్కేలు మహా సైన్యాన్ని నడిపించే నాయకుడిగా తయారయ్యాడు. ఎండిన ఎముకల లోయలు మహా సైన్యముగా మార్చిన దేవుడే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో నాకెవరు తోడుగా లేరు, నాకెవరు సపోర్ట్ చేయడం లేదు, నాకెవరు ఏ మాత్రము సహాయం చేయడం లేరు, ఇదిగో నా తల్లి ఇంటి వారు చూస్తే, పుట్టింటి వారు చూస్తే వాళ్ళు నాకు సహాయం చేయడం లేదు, అత్తింటి వాళ్ళు చూస్తే వాళ్ళు నాకు సహాయం చేయడం లేదు, ఇదిగో కనీసం నా భర్త దగ్గర నుంచి కూడా నాకు సరైన సహకారం పూర్తిగా అందడం లేదు. ఎందుకంటే తను వ్యసనాలకి బానిసైపోయాడు. ఇదిగో ఆ వ్యసనాల్లో ఉండడం వల్ల తనకేమీ పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటున్నాడు కనుక నాకు ఎవ్వరి ద్వారా సహాయం లేదు, నేను ఒంటరిదానను, నేను ఒంటరి వాడను అని ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో దేవుని బిడ్డ, ఇదిగో ఒంటరిగా ఉన్న యెహెజ్కేలును మహాసైన్యముగా మార్చిన ఇదిగో నా ప్రభు అయిన యేసు ఒంటరిగా ఉన్న నిన్ను ఒక గొప్ప మహాజనముగా చేయగలడు. హల్లెలూయా. ఇదిగో మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగునన్న లేఖనము ఇదిగో నెరవేర్చబడబోయే దినాలు రాబోతా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మీలో బలహీనమైన వారు బలమైన జనముగా లేపబడే దినాలు రాబోతా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో హోషేయ గ్రంథాన్ని ఒకసారి మనం గమనిస్తే ఇదిగో 2వ అధ్యాయం 15వ వచనం అక్కడ ఉంది. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా మార్చాడు. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా మార్చాడు నా యేసయ్య. ఒక్కసారి గమనించండి ప్రియులారా, ఒక్కసారి గమనించండి. ఆకోరు లోయ అంటే మనకి తెలుసు. ఇదిగో యెహోషువ హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు జయించలేకుండా అపజయం పాలయ్యారు. కనుక ఎంతోమంది సైన్యం చనిపోస్తే వెంటనే ఆ యొక్క యెహోషువ ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు అన్నాడు, నీవు నా దగ్గర మొరపెడుతున్నావేంటి? నీ చిరుల దగ్గర ఉండకూడని ఆ యొక్క షీనారు వస్త్రాలు ఉన్నాయి, వెళ్ళి వాటిని తీసేయి, అప్పుడు మీరు గెలుస్తారని చెబితే వెంటనే వచ్చి ఎవరి దగ్గర ఈ యొక్క షీనారు వస్త్రాలు ఉన్నాయి, దేవునికి వ్యతిరేకమైన వస్తువులు ఎవరు తెచ్చి దాచారు అంటే ఇదిగో అక్కడ ఆకాను మనకి బయటపడతాడు. ఆకాను ఆ యొక్క బంగారాన్ని ఆ యొక్క షీనారు వస్త్రాన్ని తీసుకొచ్చి తన గుడారంలో దాచిపెట్టిన సంగతి ఎవరికి తెలియదు. అయితే ఎప్పుడైతే దేవుడు బయలుపరిచాడో ఆకాను నేనే అని ఒప్పుకున్నప్పుడు ఆకాన్ని ఆ యొక్క ఆకోరు లోయలో తనని తన కుటుంబాన్ని త్రోసివేసి రాళ్లతో కొట్టి చంపుతారు. అంటే సజీవంగా సమాధి రాళ్లతో చేశారు. అంటే ఈ ఆకోరు లోయ అంటే ఏంటంటే శ్రమల లోయ. ఇది ఆకోరు అనగానే ఒక శ్రమల లోయ. ఒక శ్రమలలో ఇదిగో నీకు కలిగిన బాధలలో నీకు నిరీక్షణ ఏమాత్రము లేని చోట నిరీక్షణ కలిగించే దేవుడే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియులారా, ఒక్కసారి గమనించండి. శ్రమల లోయలో కూడా నిరీక్షణ ద్వారాన్ని తెరవగల దేవుడే నా దేవుడు. అసలు శ్రమలండి, ఆ లోయ పేరే శ్రమలోయ అండి. అక్కడ ఎలాంటి అసలు అవకాశం లేదండి, ఎలాంటి మార్గము లేదండి అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. కానీ ఇదిగో ఆ యొక్క శ్రమల లోయను నిరీక్షణగా మార్చగల దేవుడే, ఇదిగో సంతోషముగా మార్చగలడానికి మార్గాలు సరళము చేయగల దేవుడే నేను ప్రకటిస్తున్న యేసయ్య. అంత మాత్రమే కాదు, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యాన్ని చూస్తే ఉగ్రవాదిని అపోస్తలుడుగా మార్చిన దేవుడు. ఆ ఉగ్రవాది ఎవరంటే సౌలుగా ఉన్న పౌలు. ఇదిగో ఆ సౌలుగా ఉన్న పౌలుని ఉగ్రవాదిగా ఇదిగో సంఘాన్ని హింసిస్తూ ఆ యొక్క సంఘాన్ని నాశనం చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క సౌలు దేవుడు దర్శించడం ద్వారా పౌలుగా మార్చబడ్డాడు. భయంకరమైన ఆ వ్యక్తే దేవుని ఒక సాధనంగా మార్చబడినప్పుడు ఇదిగో నీ భర్త మారాలనుకుంటున్నావా? ఇదిగో ఆ వ్యసనాల నుంచి బయటపడ్డానుకుంటున్నావా? ఇదిగో ఖచ్చితంగా నా దేవుడు నీ యొక్క భర్తను కూడా మార్చగలడని నేను మీకు సెలవిస్తున్నాను, మనవి చేస్తున్నాను. నిరీక్షణ మాత్రమే ఉంచు. ఇక ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 10వ వాక్యాలు కనుక మనం చదివినట్లయితే ఇదిగో ఇక్కడ మనకి యోహాను కనిపిస్తాడు. ఆ యోహాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. అతన్ని కఠినమైన శ్రమలు పెట్టాలని ఇదిగో పద్మాసు ద్వీపం అంటే అక్కడ ఎవ్వరు ఉండని కట్టిక చీకటి, కనీసం నీరు కూడా దొరకదు. సముద్రాల మధ్యలో ఉన్న ఒక ద్వీపం.
సముద్రము నీరు తాగడానికి పనికిరాదు. బందీగా ఒక గుహలో, చీకటి గుహలో వేశారు. అయితే ఇదిగో అలాంటి పద్మాసు లంక అనుభవాల్లో ఏ సహాయము లేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క యోహానుని పరలోకానికి చేర్చి ఆ పరలోకములోనికి మార్చిన దేవుడే, ఉండేటట్లు చేసిన దేవుడే నేను ప్రకటిస్తున్న యేసయ్య. అంత మాత్రమే కాదు, ఇదిగో చుక్క నీరు దొరకని ఆ స్థితిలో నుంచి తను కన్నీరు కారిస్తే, పరలోకం చూపిస్తున్నావేంటి ప్రభు అని ఆనంద బాష్పాలు కారిస్తే 24 పెద్దల్లో ఒక పెద్దొచ్చి తన కన్నీరు తుడిచే పరిస్థితి, ఏర్పాట్లు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇదిగో గమనించండి ప్రియులారా, ఇప్పటి వరకు ప్రకటించింది ఒకసారి గమనించండి. నా దేవుడు నీ ప్రతి పరిస్థితిని మార్చే దేవుడని నేను మీకు మరలా మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా నా దేవుడు, నేను ప్రకటిస్తున్న యేసయ్య నీ ప్రతి పరిస్థితిని మార్చగలడు. ప్రార్థన చేసుకుందాం.